షిరిడీలో సాయిబాబా నివసించిన ద్వారకామయి కేవలం ఒక పాత మసీదు మాత్రమే కాదు, అది మతసామరస్యానికి మరియు ఆధ్యాత్మిక శక్తికి ఒక గొప్ప చిహ్నం. బాబా ఒక మసీదులో ఎందుకు నివసించారు? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన రహస్యాలు తెలుసుకుందాం. ఒక పాత మసీదు బాబా నివాసంగా ఎలా మారింది? చాంద్ పాటిల్ బంధువుల పెళ్లి బృందంతో కలిసి బాబా రెండోసారి షిరిడికి వచ్చినప్పుడు ఆయనకు ఉండటానికి సరైన నివాసం లేదు. అప్పట్లో షిరిడీలో ఒక పాత శిథిలావస్థలో ఉన్న మసీదు ఉండేది. బాబా ఆ పాత మసీదునే తన నివాసంగా ఎంచుకున్నారు. మొదట్లో గ్రామస్థులు ఆయనను ఒక పిచ్చి ఫకీరుగా చూసేవారు. కాని బాబా ఆ మసీదులోకి అడుగుపెట్టిన తర్వాత దాని రూపురేఖలే మారిపోయాయి. బాబా మసీదులోనే ఎందుకు నివసించారు? అప్పట్లో హిందూ, ముస్లింల మధ్య ఉన్న విభేదాలను తొలగించాలని బాబా కోరుకున్నారు. ఒక మసీదులో ఉంటూ హిందూ సంప్రదాయాలను పాటించడం ద్వారా అల్లా మాలిక్ మరియు రామ్ ఒక్కటే అని ఆయన నిరూపించారు. మసీదు అనేది సాధారణంగా నిరాడంబరతకు ప్రతీక. ఒక శిథిలావస్థలో ఉన్న మసీదులో ఉండటం ద్వారా భౌతిక సుఖాలకంటే ఆధ్యాత్మిక చింతన ముఖ్యమని బాబా సందేశమిచ్చారు. దేవాలయాల్లో అప్పట్లో కొన్ని కట్టుబాట్లు ఉండేవి, కాని మసీదులో బాబా అందరికీ, అన్ని కులాలు, మతాలవారికి సమానంగా ప్రవేశం కల్పించారు. ద్వారకామయి అని పేరు ఎందుకు పెట్టారు? సాధారణంగా ద్వారక అంటే శ్రీకృష్ణుడి నగరం. కాని బాబా ఆ మసీదుకు ద్వారకామయి అని పేరు పెట్టారు. ద్వారక అంటే ఎప్పుడూ తెరిచి ఉండే తలుపు అని అర్థం. ఇక్కడికి వచ్చే ఎవరైనా ఉత్తచేతులతో వెళ్లరు. మయి తల్లి, ఒక తల్లి తన బిడ్డలను ఎలాగైతే ఆదరిస్తుందో ఈ మసీదు కూడా భక్తులను అలా రక్షిస్తుందని బాబా చెప్పేవారు. ఈ ద్వారకామయి ఎక్కినవారి కష్టాలన్నీ తీరిపోతాయి అని ఆయన హామీ ఇచ్చారు. పవిత్ర ధూని, ఎటర్నల్ ఫైర్ బాబా మసీదులో నిరంతరం ఒక అగ్నిని వెలిగించి ఉంచేవారు. ఆ ధుని ఇప్పటికీ షిరిడీలో వెలుగుతూనే ఉంది. దీని నుండి వచ్చే బూడిదనే ఉది అంటారు. ఇది రోగాలను నయం చేసే దివ్యోషధంగా భక్తులు నమ్ముతారు. తిరగలి, గ్రైండింగ్ స్టోన్ బాబా ప్రతిరోజూ ఉదయాన్నే ఈ తిరగలితో గోధుమలను విసిరేవారు. అది కేవలం గోధుమలు కాదు, తన భక్తుల పాపాలను, మానసిక కష్టాలను ఆయన పిండి చేసేవారని ఆధ్యాత్మిక అర్థం. వంట పాత్రలు, హాండీబాబా స్వయంగా పెద్ద పాత్రల్లో ఆహారం వండి కులమత భేదం లేకుండా అందరికీ వడ్డించేవారు. చిన్న గూడు, నింబర్ మసీదులో పశ్చిమ దిశలో ఉండే ఈ గూడు వద్ద ముస్లింలు నమాజ్ చేసుకునేవారు. అదే సమయంలో హిందువులు బాబాకు హారతులు ఇచ్చేవారు. బాబా దృష్టిలో ద్వారకామయి ఒక కన్నతల్లి వంటిది. ఆయన అంటారు, నువ్వు అడుగుపెట్టిన క్షణమే నీ కష్టాలన్నీ ఈ ధునిలో కాలిపోతాయి. భక్తులందరికీ ద్వారకామయి ఇప్పటికీ ఒక శాంతి నిలయం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోడానికి వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.